నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సంగీతం వినడానికి ఎంత బాగుంటుంది. కొన్నిసార్లు అయితే సంగీతానికి రాళ్ళు సైతం కరుగుతాయి అంటారు. నిజంగా ఇప్పుడు నా ముందున్న గెస్ట్ ఇచ్చినటువంటి సంగీతాన్ని విన్న తర్వాత అవునేమో ఇది నిజమేమో నాకు కూడా అనిపించింది. అంటే అంత మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఇక ఇటీవల కాలంలో బుల్లెట్ బండి ఎంత ఫేమ్ అయిందో మన అందరికీ తెలుసు. సో ఆ సాంగ్కి సంగీతం అందించినటువంటి ఎస్కే బాజీ గారు మనతో ఉన్నారు. సో మరి ఆయన ఇచ్చిన సంగీతం కూడా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఆయన ఇచ్చినటువంటి సంగీతంతో ఆయనకంటూ సపరేట్గా ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకున్నారు, సపరేట్గా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్. బుల్లెట్ బండి ఆ సాంగ్తో అందులో నటించిన వాళ్ళకి, అందులో పాడిన వాళ్ళకి ఎంత మంచి పేరు వచ్చిందో, అట్ ద సేమ్ టైం ఒక సంగీత దర్శకులుగా మీకు కూడా అంతే వచ్చిందని చెప్పొచ్చు. అసలు చాలామందికి ఎస్కే బాజీ అంటేనే బుల్లెట్ బండి, బుల్లెట్ బండి అంటేనే ఎస్కే బాజీ, అలా అయిపోయింది ఆ సినారియో అంతా కూడా. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? యాక్చువల్లీ మాది సరిగి తెనాలి. మేమందరం మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్. బట్ నేను స్కూలింగ్ అంతా తెనాలిలోనే జరిగింది. నెక్స్ట్ నేను నేర్చుకోవడం అంతా తెనాలిలోనే అయింది. మా మేనమామ గారు, పెద్ద బాజీ గారు అంటారు, ఆయన దగ్గర, మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. నేను అట్లనే చదువుకునేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగేది. మనం మ్యూజిక్ ఫ్యామిలీలో ఉండి మనం నేర్చుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ బాగా పెరిగి నేను మా మామయ్య దగ్గర ఎక్కువ రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాను. అలానే మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు నాకు మ్యూజిక్లో. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఆయన దగ్గర నేర్చుకోవడం అనేది, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో లైవ్ షోస్ చేయడం, అలా తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం, మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మ్యాక్సిమం అందరు సింగర్స్కి వర్క్ చేశాను నేను. అందరూ ఎస్పి బాలు గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అందరితో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరితో ఒక్కొక్క సింగర్తో ఒక్కొక్క మంచి ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు, సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ. అందరికీ నేను చాలా అంటే ఈ సందర్భంగా చెప్పాలి, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. సో మీరు ఫస్ట్ చేసినటువంటి సాంగ్ ఏంటి? నేను యాక్చువల్గా ఫస్ట్ చిన్న చిన్న ఆల్బమ్స్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఒక క్రిస్టియన్ ఆల్బమ్ చేశాను నేను. అవి పాపం అవి చాలా లో బడ్జెట్స్లో ఉండేవి. వాటిని చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసేవాళ్ళం. తర్వాత అలానే షార్ట్ ఫిలిమ్స్, ఇటు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మ్యూజిక్ అంటే. సో వాళ్ళకి వర్క్ చేయడం, కేఎల్ యూనివర్సిటీ ఇలా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చి వర్క్ చేయించి ఉన్నవాళ్ళు. ఓకే. తర్వాత మా తెనాలిలో స్టూడియో ఉండేది, బాజీ రికార్డింగ్ స్టూడియో అని. ఆ స్టూడియో ఆల్మోస్ట్ గుంటూరు డిస్టిక్, కృష్ణా డిస్టిక్, ఇట్లా రాయలసీమ, పల్నాడు అన్నీ చాలా డిస్టిక్లో బాగా ఫేమ్ అయిపోయింది అక్కడ. తర్వాత నాకు అదంతా చూసి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక యానిమేషన్ మూవీకి వర్క్ చేయడం కోసం. వచ్చినప్పుడు ఆ వర్క్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. జస్ట్ 1 month కోసం నన్ను పిలిచారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారని. తను తర్వాత కంటిన్యూషన్గా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కువైపోయాయి. ఇంకా మా పేరెంట్స్ కూడా వాళ్ళు నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉంది, మ్యూజిక్లో మంచి నేమ్ తెచ్చుకోవాలని ఉంది. కట్ చేస్తే వాళ్ళు ఒకటే అన్నారు, అంటే నువ్వు డైలీ అప్ అండ్ డౌన్ తిరగడం కరెక్ట్గా లేదు, సరే సెటిల్ అయిపో అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇక ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే మీకు అంటే బాగా గుర్తింపించింది మాత్రం బుల్లెట్ బండినే కదా? లేదండి, అంటే యాక్చువల్గా నేను ప్రతి ఒక్క ప్రాజెక్టు బాగానే చేశాను, మంచి నేమ్ వచ్చింది. అంటే మంగ్లీ సిస్టర్ సాంగ్స్, అవును, మధుప్రియ సిస్టర్, తర్వాత ఇంకా డాక్టర్ కందికొండ గారు, ఆయన ఎక్స్పైర్ అయిపోయారు, ఆయన ప్రాజెక్ట్స్, తర్వాత ఇంకా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేయడం జరిగింది. నేను మంగ్లీ గారితో ఏం సాంగ్స్ చేశారు? మంగ్లీ గారివి ఎండికొండాలి ఏలేటోడా. అది మీరు చేసింది? అది నేను చేసింది. ఓకే. అది కాకుండా తనవి సంక్రాంతి ఫెస్టివల్ సాంగ్స్ ఉన్నాయి, అవును, అవి చాలా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయినాయి. దాని నుంచి అందరికీ ఇంట్రెస్ట్ కలిగింది, అంటే పలానా వ్యక్తి వర్క్ చేయాలి అని. ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరికి కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ కలిగింది, ఇతను బాగా చేస్తున్నాడు అని ఒక పేరు వచ్చిందని అందరు చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా రెగ్యులర్గా హైదరాబాద్లో, తెలంగాణలో వింటే అన్నీ డప్పు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బట్ నేను డిఫరెంట్గా చేయాలి, సినిమాటిక్ యాడ్ చేయాలి, నాకంటూ నేను ఒక స్పెషల్ సౌండింగ్ క్రియేట్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ కలిగింది నాకు.
మంగ్లీ సిస్టర్ వాళ్ళు కూడా మంచి మంచి వర్క్స్ నాతో చేయించుకోవడం. ఓకే. వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా నాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా కంఫర్ట్గా వర్క్ చేశాను వాళ్ళందరితో. సో మిమ్మల్ని బిలీవ్ చేసేవాళ్ళు ఇంకా కంప్లీట్గా. అసలు అంటే నేను యాక్చువల్గా ఒక టెక్నీషియన్గా వాళ్ళకి పరిచయం ఫస్ట్. తర్వాత వాళ్ళు నా దగ్గర నా టాలెంట్ని నేను మంగ్లీ సిస్టర్ గుర్తించేస్తాను. ఓకే బ్రో మనం ఇలా కలిసి చేద్దాం అంటే యాక్చువల్లీ ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ టైంలో వర్క్ ఇవ్వాలని చూస్తారు. అది నా సైడ్ నుంచి 100% నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఓకే. రేర్ కేస్ నాకు ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్ బిజీ ఉన్నప్పుడు నేను మేనేజ్ చేయలేని టైంలో లేట్ అవ్వచ్చు, కానీ కంప్లీట్గా ఫుల్ బిజీగా ఉంటుంది వర్క్ అంతా. ఓకే. అలాంటి టైంలో కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఇన్ టైంలో నేను రెస్పాండ్ అవ్వటం, ఎనీ టైం నాకు కాల్ చేస్తే నేను ఎవరైనా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. నాకు వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను వచ్చిందే పేరు తెచ్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అవి వాళ్ళందరికీ రెస్పాండ్ అయితే వాళ్ళు కూడా అది ఆ గుర్తింపు అనేది ఉంది నాకు దేవుడి ద్వారా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ ఫోక్ సెక్టార్ కానీ డివోషనల్ కానీ ఇవన్నీ మేము చూసినాము. అండ్ మూవీస్ కూడా చేశారు కదా మీరు? నేను యాక్చువల్గా ఒక మూవీస్కి ఒక టెక్నీషియన్గా చాలా సినిమాలు వర్క్ చేశాను నేను. అవన్నీ అందరికీ తెలిసినవి. టెక్నీషియన్ వర్క్ చేసినప్పుడు దానికి మెయిన్ మ్యూజిక్ కంపోజర్ నేమే ఇంపార్టెన్సీ ఉంటుంది. ఓకే. సో టెక్నీషియన్గా వర్క్ చేయడం జరిగింది. రీసెంట్గా నేను ఒక 2-3 మూవీస్ నేను వర్క్ చేయడం జరిగింది. అవి కూడా మంచి అవుట్పుట్ వచ్చినాయి. ఓకే. దాని నుంచి కూడా మంచి ఆఫర్స్ కూడా రాబోతున్నాయి. అవునా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయి? ఇప్పుడు 2 సినిమాలు, మా ఊరి సినిమా అండ్ జస్ట్ ఏ మినిట్ అని అది ప్రొసీజర్లో ఉంది. ఓకే. ఇంకా కొన్ని సినిమాలు జరుగుతున్నాయి. అంటే ఒక మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మ్యూజిక్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎంత టైంలో మాకు ఈ పీరియడ్లో మాకు ఈ సాంగ్స్ కావాలి, ఇంత మ్యూజిక్ కావాలని ఎంత టైం ఇస్తారు వాళ్ళు నార్మల్గా? అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీలో ఉంటున్నారు. అవునా? ఎందుకంటే సాంగ్కి వెంటనే షూట్ ఇట్లా కొంతమంది ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి. అదే. సో అంటే ఇప్పుడు సింగర్స్ ఉంటారు కదా, నార్మల్గా సింగర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు లేకపోతే మాకు ఎమోషనల్ కానీ లేకపోతే కొంచెం ఏమంటారు మాస్ ఇలా వాళ్ళ జోనర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు మీరు ఆ మ్యూజిక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి అంటే ఏ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది అసలు ఆ టైంలో మీకు మామూలుగా? వాళ్ళు స్టోరీ చెప్పేటప్పుడే అర్థమైపోతుంది. ఓకే. స్టోరీ చెప్పేటప్పుడే వాళ్ళకి కావాల్సిన ఫీల్ మ్యాక్సిమం ఏంటంటే నేను సింగిల్ కార్డ్లోనే సింగిల్ అటెంప్ట్లోనే వాళ్ళకి నేను ఆ ట్యూన్ అనేది యాక్సెప్ట్ చేసేస్తారు. అంటే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఏంటి, స్టాండర్డ్ ఏంటి అనేది, నా స్టాండర్డ్ ఏంటి, నేను ఎంత బెస్ట్ ఇవ్వాలి అనేది నాకు స్పాట్లోనే అర్థమైపోతుంది. ఓకే. అదే. అండ్ పర్టికులర్గా బుల్లెట్ బండి అనేది మీకు చాలా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది కదా. సో ఆ టైంలో అంటే ఎలా అనిపించింది ఆ ఫీల్? అంటే ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు, ఎస్కే బాజీ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా బయటకు వచ్చేసారు. ఎలా అనిపించింది అసలు ఆ ఫీల్? యాక్చువల్లీ ఏంటంటే ముందు నుంచి నేను మంగ్లీ సిస్టర్ పోయి తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా తెలుసు, కానీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఆ సాంగ్ తో. అవునండి. ఈ ఎండికొండలు వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు కూడా ట్రెండ్ నడుస్తుంది ఆ పాట. అలానే బుల్లెట్ బండి ఇవి అంటే కొంచెం ఎవర్ గ్రీన్ లాగా నిలబడిపోయినాయి. అంటే హార్డ్ వర్క్ చేసాం వాటి గురించి. ప్రతి ఒక్క సాంగ్ హార్డ్ వర్క్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ పాటలో ఉన్న సెలెక్షన్, వర్డ్స్, ట్యూను, ఎలిమెంట్స్, రిథమ్స్ అన్నీ కంప్లీట్గా మన సాంగ్లో ఉండాల్సిన ఆ కంటిన్యూషన్ తర్వాత అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవడం అనేది వీళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికి మన సింగర్స్ వీళ్ళందరూ ప్రొఫెషనల్ సింగర్స్ అండ్ వీళ్ళందరికీ రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో కూడా వీళ్ళు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంది. సో అట్లా ఇది చూడంగానే అర్థమవుతుంది, ఇది బాగుంది, ఇది బాగా హిట్ అవుతుంది, పబ్లిక్లో రీచ్ అయితే ఇంకా బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫస్ట్ మనం చేసేటప్పుడే. అండ్ వీళ్ళు కూడా చాలా మంచి డిఫరెంట్ వాయిస్ కల్చర్స్. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి డిఫరెంట్ వాయిస్ కల్చర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరితో వర్క్ చేస్తూ ఉండగా మనకి ఆ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది బాగుంది, ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, వీళ్ళు పాడలేకపోతున్నారు ఇంకొంచెం పాడండి అని రిక్వెస్ట్ చేసుకుని పాడించుకోవడం అట్లా చేయొచ్చు అలా. అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు ఏమన్నా అంటే వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే యాక్చువల్లీ బుల్లెట్ బండి సాంగ్ చాలామంది పెద్ద పెద్ద
హీరోలకి నచ్చింది ఈ సాంగ్. నన్ను కూడా కొంతమంది పిలిచారు. ఓకే. పిలిచి దానికి సాంగ్ మా మూవీస్లో కావాలని చెప్పారు. చెప్తారా వాళ్ళ పేర్లు? అంటే యాక్చువల్లీ నేను నాగార్జున గారు అడిగారు. ఓకే. సార్కి యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం సెంటిమెంట్గా మోహన్ గారు చేసుకోవడం జరిగింది. తను డెడికేట్ చేయాలని చెప్పేసి పబ్లిక్ కోసం తను పర్సనల్గా చేసుకున్నారు. ఓకే. సార్కి మేము ఇలా రిక్వెస్ట్ చేసాము. సార్ కూడా ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేశారు. చాలా గొప్ప మనసు ఆయన కూడా. అండ్ అంటే మీ లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ ఉందా అండి బుల్లెట్ బండి తర్వాత? చాలా అంటే కెరియర్ పరంగా చేంజెస్ ఉన్నాయి మీ లైఫ్లో? 100% ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డెడికేషన్గా పనిచేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. అది డెడికేట్ చేస్తూ పనిచేస్తే ఎవరికైనా సరే లైఫ్ ఉంటుంది. అవును. మనము ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలామంది వచ్చేసరికి హిట్ సాంగ్ చేయాలంటే ఫస్ట్ మనల్ని అప్రోచ్ అవుతారు. అవును. అది మనకి ఒక ప్లస్ అది. ఓకే. సో అన్నీ అలా హిట్ అవ్వాలని లేదు, అలా అని చెప్పి ఫెయిల్ అవ్వాలని లేదు. వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్కి మనం సాటిస్ఫై చేసామా అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఇంకోటి ఏంటంటే గ్రోత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళి పెద్ద పెద్ద డైరెక్టర్ని ప్రొడ్యూసర్స్ మనం వెళ్ళి కలిస్తే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కాకపోతే నాకు యాక్చువల్లీ నేను ఆ ప్రాసెస్లో నేను ఇంకా వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ కోసం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అట్లానే ఇప్పుడే చాలామంది గొప్ప గొప్ప మ్యూజిక్ కంపోజర్స్ అయ్యారు. సో మనం వర్క్ డెడికేషన్ పనిచేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయాలి. అండ్ అంటే లైక్ మిమ్మల్ని అంటే లైక్ ఫోక్కి సంబంధించినటువంటి మ్యూజిక్ మీరు చూసాము, అండ్ మూవీస్కి సంబంధించినటువంటి మ్యూజిక్ కూడా రాబోతుంది, అండ్ డివోషనల్ చూసాము. సో ఆ మూడింటికి కంపారిజన్ మీకు అంటే ఈ జోనర్ అప్పుడు ఇలా చేయాలి, ఈ జోనర్ అప్పుడు ఇలా చేయాలి అన్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ చేంజెస్ ఉంటాయి కదా. సో ఎలా అనిపిస్తుంది అసలు ఆ టైంలో మీకు? అది అంతే అండి. అది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే నేను లైవ్ షోస్ చేశాను. నేను దాదాపు 10 years. ఓకే. నేను మాకు తెనాలి మా ఊర్లో మస్తాన్ బ్యాండ్ అని వెరీ ఫేమస్. ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు మంచి పేరు. అక్కడ నేను ఒక కీబోర్డ్ ప్లేయర్గా చాలా బేసిక్ స్టాండర్డ్ నుంచి నేను వచ్చాను. అక్కడి నుంచే నాకు ఆ లైవ్ ప్రోగ్రామ్స్లో నేను ఎలా ప్లే చేయాలి, ఏ పార్ట్ని ఎలా ఫీల్ అవుతూ వర్కౌట్ చేయాలి అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది లైవ్ షోస్లో. దాదాపు 10 years అంటే చాలా చాలా షోస్ చేస్తున్నాను నేను. టీవీ షోస్ బోల్ బేబీ బోల్, తర్వాత చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మొత్తం లైవ్, బాంబే ఇవన్నీ షోస్ తిరగడం జరిగింది. ఓకే. చేసినప్పుడు ఈ రకరకాల లిస్ట్ ఉంటుంది, సాంగ్ లిస్ట్. ఆ సాంగ్ లిస్ట్ని మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది రొమాంటిక్, ఇది నెక్స్ట్ ఇది రాక్, నెక్స్ట్ ఇది డిఫరెంట్ జానర్స్ అన్నీ ఉంటాయి, ఫోక్, అన్నిటిని మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి చెప్పగానే వెంటనే క్యాచ్ చేసుకోవడానికి మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది దానివల్ల. ఓకే. అండ్ అంటే నాకు తెలుసుకోవాలని అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ ఇచ్చుంటారు కదా సార్, దానికి ఈ సింగర్ అయితే బాగుంటారు అంటే ఈ మ్యూజిక్కి వాళ్ళ వాయిస్ అయితే చాలా బాగుంటుంది అలా అని ఏమన్నా ఉంటుంది అసలు? 100% ఉంటుందండి. అది ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే కమర్షియల్ వేలో అందరూ ఎలా ఆలోచిస్తారంటే కమర్షియల్ మీన్స్ హిట్. ఆ హిట్ ఫార్మాట్లో మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ ఈ సింగర్ అయితే యాక్సెప్ట్, దీనికి కరెక్ట్ సూటబుల్ అని చెప్పి మనకు ఒక ఇది ఉంటుంది. సో మీరు ఇచ్చిన మ్యూజిక్ అక్కడే జస్టిస్ జరుగుతుంది. ఇప్పుడు మనం సెలెక్షన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ డిఫరెంట్గా ఉండాలి ఫస్ట్. ఓకే. ఆ డిఫరెంట్ మళ్ళీ పబ్లిక్ ఏదైతే ఇప్పుడు ఒక జానర్ ఉంటుంది లవ్ ఫీల్కి సంబంధించిన సింగర్ మంచి మెలడీ వాయిస్ ఉండాలి, ఓకే, మంచి పంచ్ ఉండాలి, తన వాయిస్ మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలగాలి, అలా ఉంటుంది. ఫోక్ సాంగ్ ఉంది, ఫోక్లో మంచి రానెస్ ఉండాలి, తర్వాత డైనమిక్స్ బాగుండాలి వాయిస్లో, తను పాడంగానే ఆ పాటకి ఇంకా హైప్ రావాలి, ఓకే, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలగాలి, ఇవన్నీ ఉంటాయి. అది వీళ్ళందరూ రెగ్యులర్ పని చేస్తున్నాం కాబట్టి వీళ్ళతో బయట పాటలు కూడా మంచి మంచి పాటలు అందరూ పాడి ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, వీళ్ళందరితో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవరైతే బాగుంటుందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే.
అండ్ ఇప్పుడు అంటే మీరు చేసినటువంటి మ్యూజిక్లో మీరనే కాదు జనరల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఈ మ్యూజిక్ కావాలని వాళ్ళు మీకు చెప్పినప్పుడు సమ్వేర్ మీరు ఇచ్చినటువంటి మ్యూజిక్ వాళ్ళకి నచ్చక అంటే లైక్ ఇది ఇలా కాదు ఇంకొంచెం దీన్ని మాడిఫై చేయండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో అలా మీ లైఫ్లో ఏమైనా ఉందా? అవి కామన్ జరుగుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ని మనం బాగా జాగ్రత్తగా వింటే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న అవుట్పుట్ కన్నా మంచిగా వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ సిట్టింగ్ ఫస్ట్ మనం కూర్చున్న సిట్టింగ్లోనే ఆ పీస్ఫుల్నెస్ ఉండాలి. అందరు మనం వాళ్ళకి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో మనం ఇవ్వగలం. ఓకే. అండ్ ఇప్పుడున్న సింగర్స్ అందరితో వర్క్ చేస్తారా మీరు? ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరితో వర్క్ చేశాను. అందరికీ చాలా అందరు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తారు. నా వర్క్ అంటే అందరికీ కొంచెం మంచి రెస్పెక్ట్ ఉంది. సో ఎనీ టైం ఎవరు కూడా కాల్ చేసినా కూడా చాలా రెస్పెక్ట్గా రెస్పాండ్ అవుతారు. నేను కూడా ఎవరితో అయితేనే సూటబుల్లో వాళ్ళకే చూస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాను నేను. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరైతే వాళ్ళు చేయించుకుంటారో వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా కొన్ని ఉంటుంది. నా సైడ్ నుంచి మ్యాక్సిమం కొత్తగా ఉండే విధానంగానే ఆలోచిస్తా, వాళ్ళకి సజెస్ట్ చేస్తాను నేను. కొంతమంది వాళ్ళ మైండ్లో వాళ్ళ ఫీల్కి సంబంధించింది కొంతమంది వాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళ మాట కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అండ్ తెలుగులో కాకుండా బయట లాంగ్వేజ్లో కానీ బయట ఇండస్ట్రీలో కానీ చేశారేమన్నా? నేను యాక్చువల్గా అసలు హైదరాబాద్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేసింది ధీరా అనే యానిమేషన్ మూవీ వర్క్ చేశా. ఓకే. అది తెనాలి రామకృష్ణ యానిమేషన్ మూవీ. అది 12 లాంగ్వేజెస్లో వర్క్ చేశాను నేను. మీరే? ఓకే. అంటే అది మీన్స్ నేను ఒక టెక్నీషియన్గా వర్క్ చేశాను. అప్పుడు అది వర్క్ చేయడం అనేది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ ప్రాజెక్ట్. ఓకే. దాదాపు ఒక 8 months వర్క్ చేశా ఆ ప్రాజెక్ట్ కోసం. ఓకే. సో అట్లా అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆల్బమ్స్లో కూడా ఇప్పుడు ఎండికొండాలు కన్నడలో చేస్తారు. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కాశీలో ఒక పెద్ద కార్యక్రమం ఒకటి జరగబోతుంది. ఏంటది? కుంభమేళ. ఆ టైంలో అక్కడ షూట్ జరుగుతుంది. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. కాశీలో జరిగిందా లేకపోతే జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. షూట్ 2nd వెళ్తున్నాము. ఓకే. ప్రస్తుతానికి అయితే ప్రయాగ్రాజ్లో కుంభమేళ నడుస్తుంది. ఇప్పుడు ఆ కుంభమేళలో షూట్ చేస్తున్నారు. ఓకే. మల్టిపుల్ లాంగ్వేజ్, అది శివుడి పాట అది. ఓకే. సో అది అంటే ఇంకా కొన్ని ఆల్బమ్స్ కూడా మంచి చేస్తున్నాను. కమర్షియల్ ఆల్బమ్స్ మ్యాక్సిమం ఏంటంటే అవన్నీ మల్టిపుల్ లాంగ్వేజ్ కోసం ట్రై చేస్తున్నాం అవన్నీ. ఓకే. సో మీకు ఓన్గా ఏఎంఎం స్టూడియో ఒకటి ఉంది కదా? అవునండి. దాని అధినేత మీరే కదా? అవునండి. ఓకే. ఏంటండి ఏఎంఎం అంటే? మీరు కడప దర్గా పేరు వినే ఉంటారు. విన్నాను సార్. కడప దర్గాలో శిష్యుని నేను అక్కడ. ఓకే. అక్కడ మా గురువులు ఇచ్చిన నేమ్ అది. దాని నుంచి నేను ఏఎంఎం మ్యూజిక్ స్టూడియో అని తీసుకోవడం జరిగింది. ఓకే. సో మీ స్టూడియో ఒక్కసారి చూపిస్తారా మా వ్యూవర్స్కి? ఎస్. సో మొత్తానికి ఏఎంఎం మ్యూజిక్ స్టూడియో, సో ఎస్కే బాజీ గారి స్టూడియోలో ప్రస్తుతానికైతే మనం ఉన్నాం. దాదాపుగా ఈ స్టూడియో నుంచి ఆయన చాలా వరకు కూడా హిట్స్ ఇచ్చారు కాబట్టి సార్ ఒక్కసారి అసలు వాటి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. ఇది కీబోర్డ్ అండి. ఓకే. దీని ద్వారా మనం మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు. దీని ద్వారా మిడి అంటారు. ఇటు సిస్టమ్ నుంచి మనకి కీబోర్డ్ కనెక్టింగ్ ఉంటుంది. ఓకే. సౌండ్ కార్డు, మళ్ళీ మల్టిపుల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లగ్ఇన్స్ ద్వారా మనం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. ఇవి మంచి యమహా స్పీకర్స్, నెక్స్ట్ హార్మోనియం. మన ట్యూన్ వర్క్ చేసేటప్పుడు ఇది ఓకే మంచి అవుట్పుట్ వస్తుంది దానివల్ల, ట్యూన్ అనేది. ఓకే. చాలా పెద్ద వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం హార్మోనియం మీదే వర్కౌట్ చేస్తుంటారు. ఓకే సార్. మొత్తానికి ఏఎంఎం మ్యూజిక్ స్టూడియోకి అయితే నేను తీసుకొచ్చారు, నేను కూడా వచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఇదంతా ఒక పాజిటివ్ వైబ్. నాకు ఎటువైపు నుంచి చూసినా కూడా సంగీతం వినిపిస్తుందేమో అనిపిస్తుంది. సో అసలు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హిట్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి సింగర్స్ కానీ ఒక్కసారి మా కోసం ఎవరెవరు వచ్చారు అసలు ఇక్కడికి? అంటే మోస్ట్లీ చెప్పాను కదా మీకు, అంటే అందరు సింగర్స్తో నేను వర్క్ చేయడం జరిగింది. ఓకే. పొలిటికల్ వైజ్ నల్గొండ గద్దర్ గారు, నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ మంగ్లీ సిస్టర్, ఓకే, మధుప్రియ సిస్టర్, తర్వాత ఇంకా అందరూ ప్రతి ఒక్కరు, మోహన గారు, తర్వాత అందరూ ఇక్కడే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇదే స్టూడియోలో. అంటే ప్రజెంట్ ఏంటంటే నాకు ఎవరితో వర్క్ చేయాలన్నా ఫస్ట్ నా స్టూడియో, నా ఎక్విప్మెంట్, నా కంఫర్ట్ ఫస్ట్. ఓకే.
సో నేను ఇది అంత ఇష్టంగా చేయించుకున్నా ఈ స్టూడియో ఓకే, ప్రతిదీ కూడా మీకు నచ్చినట్టుగా చేయించుకున్నారు. ఓకే, సో ఏంటంటే ఇక్కడ అంబియన్స్ కూడా చాలా మనకి కంఫర్ట్ అనేది ఇస్తుంది ఫస్ట్ పాయింట్. సో ఈ స్టూడియోలో మీరు ఇచ్చినటువంటి హిట్స్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం, మా ఛానల్ కోసం, ఎంటైర్ మా మ్యాగ్నా టీవీ ఫ్యామిలీ అందరి కోసం ఒక్క 2-3 లైవ్లో మా కోసం ఏమన్నా చూపించగలరా? ఎస్, నేను చేసిన హిట్ సాంగ్స్లో మీకు నచ్చిన పాట ఏంటి? మీరు చేసిన హిట్స్లో నాకు నచ్చింది అంటే, సో ఒకటి ఆబ్వియస్లీ బుల్లెట్ బండి, అండ్ దానికన్నా ముందు శివుడిది ఎండికొండాలు మంగ్లీ గారి సాంగ్ ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. సో నా కోసం ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆర్ ఎంతో కొంత. షూర్. వావ్, అంటే లైవ్ లో వింటుంటే ఇట్స్ అ గూస్ బంప్స్. వెరీ ఎనర్జిక్ సాంగ్. యా, అవును, అసలు చాలా అంటే చాలా. అండ్ మీకు ఒకవేళ వినిపించాలి అనిపిస్తే నా కోసం మరొక సాంగ్, బుల్లెట్ బండి సాంగ్ ఉంది కదా, సో అది నా కోసం. యా, వావ్, ఇట్స్ ఫీల్, మళ్ళీ చెబుతున్నాను కదా, గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి. సో లైవ్లో మ్యూజిక్ వింటే ఇంత బాగుంటుందని ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. అండ్ ఇప్పుడు కమింగ్ శివరాత్రి కూడా ఉంది, అండ్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా కానీ లేకపోతే శివరాత్రికి ఇంకా మీ దగ్గర నుంచి మేము ఎలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు రిలీజ్కి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇంకా అసలు? అంటే యాక్చువల్లీ రెగ్యులర్ అన్ని జానర్స్ నడుస్తూ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే నేను డిఫరెంట్గా చేస్తూ ఉండాలి, నా ఇంట్రెస్ట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిని నేను యాక్సెప్ట్ చేయలేను. ఓకే, ఏదన్నా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను ఖచ్చితంగా దాన్ని 100% న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫ్యూచర్లో కూడా మంచి సక్సెస్ అవ్వాలని, మరో సక్సెస్ ఇంటర్వ్యూలో మళ్ళీ మనం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.